నమస్తే. వెల్కమ్ టు టీ షార్ట్ ఛానల్. ఓకే, దిస్ ఇస్ రాజ్, ఎకనామీ ఫ్యాకల్టీ. సో మనం ఇండియన్ ఎకనామీలో చాలా అంశాలు డిస్కస్ చేసినాం. దాంట్లో నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి మనం లాస్ట్ వీడియోస్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ కంటెంట్ బేస్ చేసుకొని ఆ ప్రిలిమినరీలో ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలు, దాంతోపాటు మెయిన్స్లో కూడా చాలా అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇక్కడ మనం మెయిన్స్లో చాలా అంశాలు డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ నిన్న లాస్ట్కో మనం అంటే పాస్ట్ ఒక వీడియో చేసాం మనం. పాస్ట్ వన్లో ఒక లాస్ట్ వన్ వీడియో ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పులు అంటే ఏంటిది, ఆ మార్పులు ఎలా రాయాలి అనేటువంటిది చెప్పారు. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో ఇంకొకటి ఏంటంటే ఇండియన్ ఎకానమీలో స్ట్రక్చరల్ చేంజెస్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులకు కారణాలు ఏంటి. సో వాట్ ఆర్ ద మేజర్ కాసెస్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్. ఓకే, దిస్ ఇస్ ద మేజర్ ఇన్ఫర్మేటివ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ కంటెంట్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము జనరల్గా ఇక్కడ మీకు చెప్పా భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పులు. అసలు ఇండియన్ ఎకనామీలో స్ట్రక్చరల్ చేంజెస్ ఏముంటాయి, ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఏముంటాయి. మార్పులు మనం జనరల్గా ఏం తీసుకోవాలి, ఏ కంటెంట్ తీసుకుంటే ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్లో ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎట్లా రాయడం జరుగుతుంటుంది అనేటువంటిది ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ చూద్దాం. మేజర్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పు అంటే ఇండియన్ ఎకానమీ అంటే ఏంటిది, మన కంట్రీ యొక్క జీడిపిని మనం బేస్ చేసుకొని చెప్దాం. జీడిపిని బేస్ చేసుకొని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దీన్ని మనం స్థూల దేశోత్పత్తి అని పిలుస్తాం. స్థూల దేశీయోత్పత్తి అని పిలుస్తాం. ఈ స్థూల దేశోత్పత్తిని మనము జీడిపి అని పిలవడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ జీడిపిలో మనం తీసుకుంటే ఎన్ని రంగాలు ఉన్నాయి, ఓవరాల్గా ఒక 3 రంగాలు ఉన్నాయి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ద ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. దీస్ ఆర్ ద 3 సెక్టార్స్ ఆర్ ద ఇంక్లూడెడ్ ఇన్ ఇండియన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపిలు ఇవన్నీ భాగం. కాబట్టి ఇక్కడ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అంటే జీడిపి, కాబట్టి జీడిపిలో ఒక 3 రంగాలు ఉన్నాయి. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు ఉన్నాయి. ఈ 3 రంగాలలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ఈ నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు అంటే వివిధ రంగాలలో మార్పులు జరిగినప్పుడు ఆ మార్పుల ద్వారా వృద్ధి రేట్ అనేటువంటిది పెరగవచ్చు. అంటే మార్పు పాజిటివ్లో జరగవచ్చు, కొన్నిసార్లు నెగిటివ్లో జరగవచ్చు. ఒకటి వ్యవసాయ అనుబంధ రంగాలు కానీ ప్రాథమిక రంగంలో ఎలాంటి మార్పు అనేటువంటిది వచ్చింది, అలాగే పారిశ్రామిక రంగం కానీ లేకపోతే ద్వితీయ రంగంలో ఎలాంటి మార్పు వచ్చింది, సేవా రంగం కానీ తృతీయ రంగంలో కానీ ఎలాంటి మార్పు వచ్చింది, ఆ మార్పులు ఏముంటాయి, ఎందుకు అలా మార్పులు వచ్చినాయి, రావడానికి ఉండేటువంటి ఒక కారణాల మీద మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఐడియా ఉండాలంటే మనం ఏం చూడాలి, 1950s నుంచి ఇండియన్ ఎకానమీ స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా వస్తున్నాయి. 1950s నుంచి 1950 నుండి 2021-22 సంవత్సరాల మధ్య ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ అంటే ద పాస్ట్ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఏమొచ్చినాయి, ఆ నిర్మాణాత్మకమైనటువంటి మార్పుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మనకు ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో, రైట్. కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్క సెక్టార్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఫస్ట్ మనకు ద ప్రైమరీ సెక్టార్ అనేటువంటి ఒక పదం ఉంది, ప్రాథమిక రంగం. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ ప్రైమరీ సెక్టార్. ప్రాథమిక రంగం అంటే ఏంటిది, జనరల్గా ఏముండడం జరుగుతుంటుంది అనేటువంటి చూద్దాం. ఇక్కడ ప్రాథమిక రంగంలో ఏముంటుంది జనరల్గా చూడండి. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1951 సంవత్సరంలో ఏర్పడ్డది. 1951 సంవత్సరం. ఈ 1951 సంవత్సరంలో సిఎస్ఓ వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక 3 రంగాలుగా డివైడ్ చేస్తాం. ఒక 3 రంగాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో 1 ప్రైమరీ సెక్టార్, అండ్ అగైన్ 2 సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం అండ్ 3 తృతీయ రంగం. ఒక 3 సెక్టార్లుగా డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ద ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగం, సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం అండ్ టెరిషరీ సెక్టార్, తృతీయ రంగం. ఇలా ఈ 3 రంగాలు మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3 భాగాలుగా సిఎస్ఓ 1951 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. కాబట్టి ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ప్రాథమిక రంగం అంటే ఏంటిది, ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి మధ్య తేడా ఏంటిది, ప్రాథమిక రంగంలో ఎలాంటి మార్పు వచ్చింది. ఓకే, అండ్ రెండోది ఏం తెలియాలి, ద్వితీయ రంగం అంటే ఏంటిది, ద్వితీయ రంగానికి పారిశ్రామిక రంగానికి తేడా ఏంటిది. ఓకే, ద్వితీయ రంగంలో ఎలాంటి మార్పులు అనేటువంటిది కావడం జరిగింది. మూడోది ఏంటిది, తృతీయ రంగం. తృతీయ రంగం అంటే ఏంటిది, తృతీయ రంగంలో ఎలాంటి ఉపరంగాలు కాస్తా ఉంటాయి. ఇప్పుడు 1950 నుంచి 2021 సంవత్సరాల మధ్య ఎలాంటి స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినాయి అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇప్పుడు ద మేజర్గా ప్రైమరీ సెక్టార్లో మనకి ఏమేమి ఉంటుంది అనేటువంటి ఒక డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ద ప్రాథమిక రంగం అంటే మేజర్గా మనకి ఏముంటుంది,
వ్యవసాయం, అగ్రికల్చర్. సో వ్యవసాయంలో ఏముంటుంది? పంటలు ప్లస్ పశుపోషణ, దీన్నే పశు సంపద అంటారు. ఓకే, ద క్రాప్స్ అండ్ అగైన్ యానిమల్ హస్బెండరీ అనేటువంటిది ఉంటుంది, లైఫ్ స్టాక్ అనేది ఉంటుంది, రైట్. అండ్ అగైన్ సో రెండోది ఏంటంటే ద మత్స్య సంపద, ద ఫిషరీ అనేటువంటిది ఉంటుంది. అండ్ మూడోది ఏంటంటే సో మనకు అటవీ సంపద, ఫారెస్ట్రీ ఉంటుంది. ఓకే, ద వ్యవసాయం, ద మత్స్య సంపద, అటవీ సంపద. అండ్ అగైన్ 4 ఏముంటుంది అంటే ద గనుల త్రవ్వకం, రైట్. హియర్ ఈస్ ద మైనింగ్. ఓవరాల్గా ద ప్రైమరీ సెక్టార్స్ నువ్వు కన్సిడర్ చేస్తే ద అగ్రికల్చర్ అండ్ ఫిషరీ అండ్ ఫారెస్ట్రీ అండ్ మైనింగ్. ఓకే, సో ఓవరాల్గా ఇలా 4 ఉంటాయి. ఈ 4 ప్రాథమిక రంగంలో భాగము అన్నట్టు. ఈ 4 ప్రాథమిక రంగంలో భాగమైతే కొన్నిసార్లు నేను ఒక పదాలు వాడుతున్నా, ప్రాథమిక రంగం, వ్యవసాయ రంగం అనేటువంటి ఒక 2 పదాలు వాడుతున్నా. అంటే ఏముంటుంది జనరల్గా ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి ఉండేటువంటి ఒక తేడా ఏంటంటే వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాలు లేదా వ్యవసాయ రంగము వ్యవసాయ అనుబంధ రంగాలు అని చెప్పాలి అని అంటే అప్పుడు వ్యవసాయం ప్లస్ మత్స్య సంపద ప్లస్ అటవీ సంపద, ఈ 3 రంగాలను కలిపితే ఈ 3 రంగాలను చెప్పడమే వ్యవసాయ అనుబంధ రంగాలు లేకపోతే వ్యవసాయ రంగము అని పిలుస్తాం. వ్యవసాయ అనుబంధ రంగాలు వ్యవసాయ రంగం అని పిలుస్తాం. ఈ వ్యవసాయం మత్స్య సంపద అటవీ సంపద కలిస్తే వ్యవసాయం లేదా వ్యవసాయ అనుబంధ రంగాలను పిలుస్తాం. ఈ వ్యవసాయ రంగానికి ప్లస్ వ్యవసాయ రంగాలకి గనుల త్రవ్వకాన్ని కూడా కలిపితే గనుల త్రవ్వకం, వ్యవసాయ రంగానికి గనుల త్రవ్వకాన్ని కలిపితే అప్పుడు వచ్చే రంగమే ప్రైమరీ సెక్టార్ అన్నట్టు, రైట్. ఇప్పుడు మనకు ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి ఒక తేడా తెలిసింది. ఏం తేడా తెలిసింది? ఇంతకుముందుకు నేను వ్యవసాయ రంగం అనేటువంటి ఒక పదాన్ని వాడినా, ప్రైమరీ సెక్టార్ అనేటువంటి ఒక పదాన్ని వాడలే. కాబట్టి ఇక్కడ ప్రైమరీ సెక్టార్ అనేటువంటి ఒక పదం వాడినంటే ప్రాథమిక రంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలు ప్లస్ గనుల త్రవ్వకం అంటే వ్యవసాయం, మత్స్య సంపద, అటవీ సంపద, గనులు, ఈ 4టిని తీసుకుంటప్పుడే వచ్చేటువంటి దాన్ని మనం ప్రైమరీ సెక్టార్ అంటున్నాం. ప్రాథమిక రంగం అనేటువంటిది పిలవడం జరుగుతుంది. ఇది క్లియర్. ఓకే, ఇప్పుడు వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి తేడా ఏమున్నది? మనకు ఓన్లీ గనుల త్రవ్వకమే. గనుల త్రవ్వకం వ్యవసాయ రంగాన్ని కలిపితే వచ్చేది ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం నుండి గనుల త్రవ్వకాన్ని తీసేస్తే వచ్చేదే వ్యవసాయ రంగము అన్నట్టు, రైట్. ఇప్పుడు మనకు బట్ ఇక్కడ నేనేమన్నా ప్రాథమిక రంగం అన్నా అంటే వ్యవసాయ రంగం ప్లస్ గనుల త్రవ్వకం ఈజ్ ఈక్వల్ ప్రాథమిక రంగము అన్నట్టు, ఇది మ్యాటర్. ఇప్పుడు అయితే ఎగ్జామ్లో వ్యవసాయ రంగం అనేటువంటి పదం అనొచ్చు, ప్రాథమిక రంగం అనే పదం అనొచ్చు. వ్యవసాయ రంగం అనే పదం అన్నప్పుడు మాత్రం కేవలం వ్యవసాయం, మత్స్య సంపద, అటవీ సంపదే ఉంటుంది. ప్రాథమిక రంగం అనే పదం అన్నప్పుడు వ్యవసాయ రంగంలో భాగంగా వ్యవసాయం, మత్స్య సంపద, అటవీ సంపద ప్లస్ గనుల త్రవ్వకం ఈ 4 కలిపితే అప్పుడు ప్రాథమిక రంగం అనేది ఒక పదం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు భారతదేశంలో స్వతంత్ర భారతదేశాన్ని పరిశీలించినప్పుడు ప్రైమరీ సెక్టార్ ఎలా ఉండే, స్వతంత్ర భారతదేశం తర్వాత 2021 సంవత్సరం నాటికి మన ఇండియాలో ప్రాథమిక రంగంలో ఎలాంటి మార్పులు అనేటువంటిది రావడం జరిగింది. దిస్ ఇస్ ద నిర్మాణాత్మకమైన మార్పులు, ఇట్ మీన్స్ ద స్ట్రక్చరల్ చేంజెస్. ఓకే, ఇక్కడ స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా రావడం జరిగింది? స్వతంత్ర భారతదేశం నుండి మన భారతదేశంలో 1949 సంవత్సరంలో నేషనల్ ఇన్కమ్ను ఎస్టిమేట్ చేయడానికి మొట్టమొదటిసారిగా జాతీయాది అంచనాల కమిటీ చైర్మన్ ఏర్పాటు చేసినాం. ఈ జాతీయాది అంచనాల కమిటీ చైర్మనే ఎవరున్నారు? మనకు పిసి మహల్నోబిస్ అనేటువంటి వ్యక్తి ఉండే. ఈ పిసి మహల్నోబిస్ ఆధ్వర్యంలో దేశ జీడిపిని లెక్కించడానికి ఒక అంచనాల కమిటీని ఏర్పాటు చేస్తే 1954 సంవత్సరంలో ఈ పిసి మహల్నోబిస్ అంచనాల కమిటీ యొక్క రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దాంతోపాటు పిసి మహల్నోబిస్ కమిటీ సూచన మేరకే ఇండియాలో సిఎస్ఓ ఏర్పడ్డది. ఆ సిఎస్ఓనే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు అనేటువంటి 3 పదాలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చూద్దాం? ద ప్రైమరీ సెక్టార్లో స్ట్రక్చరల్ చేంజెస్ అనేటువంటిది ఎలా రావడం జరిగింది అనేది చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ద ప్రైమరీ సెక్టార్ గురించి అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ తీసుకుంటే 1951 సంవత్సరంలో భారతదేశంలో ప్రాథమిక రంగ వాటాను మనం పరిశీలిస్తే 56% వరకు ఉండే. 56% వరకు ఉండే అంటే ఏమన్నట్టు 56%లో ఎవరెవరు ఉన్నారు? వ్యవసాయము,
అండ్ అగైన్ మత్స్య సంపద, అటవీ సంపద, గనులు ఇలా 56% ఉంది. అండ్ 2021 సంవత్సరాన్ని బేస్ చేసుకుంటే భారతదేశంలో ప్రాథమిక రంగ వాటా ఎంత ఉండడం జరిగిందంటే 2021 మనం కన్సిడర్ చేస్తే మోర్ దెన్ 20% ఉన్నాయి. 20% కంటే ఎక్కువ ఉంది. ప్రాథమిక రంగం వాటా 20% కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే ఒకప్పుడు భారతదేశంలో ప్రాథమిక రంగం వాటా ఎక్కువగా ఉంటే ఇప్పుడు ప్రాథమిక రంగం యొక్క వాటా మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. ఎందుకు? వై ద ప్రైమరీ సెక్టార్ హ్యాస్ డిక్లైన్. ఓకే, వై ద ప్రైమరీ సెక్టర్ హ్యాస్ రెడ్యూస్డ్. ఎందుకు తగ్గిపోయింది? సో తగ్గిపోవడానికి ఉండేటువంటి ద మేజర్ రీజన్స్ ఏంటి? ఓకే, ఎలాంటి కారణాలు ఉండడం జరిగింది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసేటప్పుడు సో మేజర్గా బేస్ చేసుకునేటప్పుడు సో భారతదేశంలో ప్రాథమిక రంగం వాటా పెరిగిందంటే మన ఇండియాలో పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరిగింది క్రమక్రమంగా. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ రేట్లోకి రావడం, పారిశ్రామిక రంగం ఏర్పాటు చేయడం, దాంతోపాటు సేవల రంగాలు కూడా ఎక్కువగా పెరిగినాయి. ఎందుకంటే 1956 సంవత్సరం నుండి రెండో పంచవర్ష ప్రణాళిక నుండి మొదలుకొని భారతదేశం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదన కావడం. అందుకని భారతదేశం 1990లో ఎకానమీ రిఫార్మ్స్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది, ఆర్థిక సంస్కరణలు. ఎప్పుడైతే మన ఇండియా ఎకానమీ రిఫార్మ్స్ లాంటివి తీసుకొని రావడం జరిగిందో అప్పుడు ఇండియాలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ సెక్టార్ ఎక్కువగా పెరగడం, గ్లోబలైజేషన్ కంటెంట్ పెరగడం, ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి రావడం, ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ, సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇలా క్రమక్రమంగా ఇన్ని రకాల అంశాలతో ప్రాథమిక రంగం యొక్క వాటా మెల్లిమెల్లిగా సో భారతదేశంలో తగ్గుతూ రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రాథమిక రంగంలో అత్యంత ప్రధానమైన వాటా ఎవరు అంటే వ్యవసాయం. ప్రాథమిక రంగంలో అత్యంత ప్రధానమైనటువంటి వాటాదారుడు వ్యవసాయ రంగం. అయితే ఇక్కడ ఈ వ్యవసాయ రంగం కూడా కొంచెం క్రమక్రమంగా తగ్గిపోయిందని చెప్పచ్చు జనరల్గా. ఎందుకనంటే స్వతంత్ర భారతదేశం తర్వాత మన ఇండియాలో బేస్ చేసుకుంటే ఎక్కువ కరువు కాటకాలు ఎక్కువగా ఏర్పడ్డాయి, అతివృష్టి అనావృష్టి లాంటివి ఏర్పడ్డాయి. ఓకే, అంటే మనకు ద న్యాచురల్ హజార్డ్స్ ఎక్కువ వచ్చినాయి. ఆ న్యాచురల్ హజార్డ్స్లో ఫెమైన్స్ ఎక్కువగా వచ్చినాయి, డ్రాట్స్ ఎక్కువగా రావడం జరిగింది. అంటే కరువు, అతివృష్టి, అనావృష్టి లాంటివి కాస్త ఇండియాలో ఎక్కువగా రావడం జరిగింది. వీటి వల్ల కూడా ఒక రకంగా వ్యవసాయ రంగం యొక్క అంటే తగ్గింది అని చెప్పచ్చు. రెండోది మనం బేస్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రజలు అప్పుడెప్పుడే భారతదేశంలో అర్బనైజేషన్ జరగడం, పట్టణీకరణ అనేటువంటిది మెల్లిమెల్లిగా పెరగడంతో ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్ మైగ్రేటెడ్ ద రూరల్ టు అండ్ అర్బన్. అనకి దీనికి అంటే చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి అండ్ ప్రాథమిక రంగం మీద ఆధారపడేటువంటి ప్రజలు కూడా సో మెల్లిమెల్లిగా రావచ్చు. ఎందుకు అనంటే దానికి ద మేజర్ రీజన్ ద మైగ్రేషన్స్. వలసల్నే మనం ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ద నంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ వెరాజ్ ద అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్. ఓకే, వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా సమస్యలు ఉండొచ్చు. సో దాంట్లో తీసుకుంటే ద వ్యవసాయ రంగంలో లేదా గ్రామీణ ప్రాంతంలో చాలా వరకు ద పుష్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండొచ్చు. అంటే బాగా వలసలు రావడానికి ఉండేటువంటి పుష్ ఫ్యాక్టర్స్ కూడా జనరల్గా ఎక్కువగా ఉండొచ్చు. ఇలా చాలా రకాలైనటువంటి కారణాలతో మళ్ళీ ఇంకా చాలామంది జనాభా భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఉండడం, చాలామంది జనాభా భారతదేశం అంటే గ్రామీణ భారతం, గ్రామీణ వ్యవసాయం కాబట్టి చాలామంది ప్రజలు వ్యవసాయ రంగంలో ఉండడంతో వ్యవసాయ రంగం ఒక ప్రెజరైజ్గా గురి కావడం, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఎక్కువగా ఉండడం. సో ఇలా ఇన్ని రకాల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉండడం, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడం, అగ్రికల్చర్ రంగంలో లాభసాటి పంటలు చాలా తక్కువగా ఉండడం, ఇన్ని రకాల కారణాలతో క్రమక్రమంగా ప్రాథమిక రంగం యొక్క వాటా తగ్గిందని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. భారతదేశ వ్యవసాయ రంగంలో, ప్రాథమిక రంగంలో లేదా వ్యవసాయ అనుబంధ రంగాలలో వాటాలు తగ్గినప్పటికీ, ప్రాథమిక రంగం వాటా తగ్గినప్పటికీ కానీ వ్యవసాయ రంగం మాత్రం ఎక్కువగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని మాత్రం చేయడం జరిగింది. ఎలా అంటే when the period of 1950-51 time, the 1950-51 time, then the total Indian agriculture contribution ఎక్కువగా ఉండే. At the same time, when the period of 1950-51, ఇండియన్ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉండే, ఆహార ధాన్యాలు కూడా ఎక్కువగా ఉండే. ఆహార ధాన్యాలు 1950-51లో తీసుకుంటే జస్ట్ ఓన్లీ ద 51 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉండే. 51 million టన్నుల ఆహార ధాన్యాలు మాత్రమే ఉండే జనరల్గా. అండ్ here is the most of the aspirant here is the just watching. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 50-51 సంవత్సరాల మధ్య చాలా తక్కువ ఆహార ధాన్యాలు ఉండే. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ దేశంలో ఆహార ధాన్యాల కొరతలు ఎక్కువగా ఉంది. ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉంది. అంటే సమృద్ధి అయిన ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950-51లో జరగలేదు. అయితే ప్రాథమిక రంగం వాటా తగ్గినప్పటికీ భారతదేశంలో
ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. హియర్ ఈస్ ద when the 2021 and 22 of Indian Economic Survey, భారతదేశంలో ఆహార ధాన్యాలు ఎంత అంటే 301 million tons of food grains were produced. 301 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది మన ఇండియాలో. అని చూడండి, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 70 years, ఈ 70 సంవత్సరాల కాలంలో భారతదేశంలో మ్యాక్సిమం మనం బేస్ చేసుకుంటే 250 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసింది ఇండియా. అంటే వ్యవసాయ రంగం లేదా ప్రాథమిక రంగ వాటా తగ్గినప్పటికీ, అంటే ఎప్పుడో 56% ఉన్నది 2021 సంవత్సరం వచ్చే నాటికి 20% కంటే ఎక్కువ మాత్రమే ప్రాథమిక రంగం వాటా ఉంది. అంటే ప్రాథమిక రంగం వాటా తగ్గడానికి కారణాలు చెప్పిన తగ్గినప్పటికీ భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో ప్రధానమైన పాత్ర వ్యవసాయ రంగాన్ని ఉంది ఇక్కడ. ఓకే, ఇది మీరు చాలా వరకు గుర్తు చేయాలి. ఎందుకంటే భారతదేశంలో జనాభా 137 కోట్ల జనాభా ఉందని అంచనా. 137 కోట్ల జనాభా ఆకలి దేశంగా ఇప్పటి కూడా భారతదేశం ఉంది. అయినా వ్యవసాయ రంగమైన ప్రాథమిక రంగ వాటా తగ్గినప్పటికీ భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తినిస్తూ దేశానికే వ్యవసాయ రంగం కానీ ప్రాథమిక రంగం కానీ అన్నాన్నిచ్చే ఒక రంగంగా, ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒక రంగంగా ఉంటూ భారతదేశ ఆకలి కేకల సంఖ్య తగ్గిస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఓవరాల్గా ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు, స్ట్రక్చరల్ చేంజెస్ అని చెప్పొచ్చు. అలాగే ద నెక్స్ట్ వన్ సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం. ఓకే, ఇక్కడ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ సెకండరీ సెక్టార్? అసలు ద్వితీయ రంగం అంటే ఏంటిది, ఏం తీసుకుంటాం? ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ద్వితీయ రంగం అంటే ఏంటిది, ఏం తీసుకుంటాం అంటే, ఒక దేశ ఉపాధిని ప్రోత్సహించాలన్నా, ఒక దేశ అభివృద్ధి జరగాలన్నా, ఓకే, ఒక దేశ వస్తుత్పత్తి పెరగాలన్నా, ఒక కంట్రీ ఎగుమతి పెరగాలన్నా, ఒక కంట్రీ గ్రోత్ రేట్ పెరగాలన్నా, ఆ కంట్రీకి ఏం ఇంపార్టెంట్ అంటే సెకండరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ ఏమేమి రావడం జరుగుతుంటుంది అంటే, మేజర్గా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగే తయారీ రంగం అని పిలుస్తాం. ఇట్ ఈస్ ద తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్. ఈ తయారీ రంగాన్నే ఉత్పాదకత రంగం అని పిలుస్తాం. దీన్ని ఒక ప్రొడక్టివిటీ సెక్టార్ అని పిలుస్తాం. ఈ తయారీ రంగం 2 అంశాలు ఉంటాయి. ఇక్కడ రిజిస్టర్డ్ సంస్థలు అంటాం, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ద నాన్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్. తయారీ రంగంలో 2 ఉన్నాయి, రిజిస్టర్డ్ సంస్థలు, రిజిస్టర్ నమోదు కాని సంస్థలు అంటాం తయారీ రంగం. అలాగే రెండోది ఏముండడం జరుగుతుంది అంటే నిర్మాణ రంగం. నిర్మాణ రంగం అనేది ఉంటుంది. ద్వితీయ రంగం మూడోది ఏముండడం జరుగుతుంది అంటే నిర్మాణ రంగంతో పాటు సో మూడోది విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతరాలు. తయారీ రంగంలో రిజిస్టర్ అండ్ నాన్ రిజిస్టర్, ఆ నిర్మాణ రంగం ద కన్స్ట్రక్షన్, అలాగే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, అదర్ యూటిలిటీస్, ద పవర్, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్, అలాగే వాటర్ సప్లై, అదర్ యూటిలిటీస్. ఇక్కడ ఇలా ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, ద్వితీయ రంగాన్ని మనం కన్సిడర్ చేస్తే తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతరాలు, ఇవన్నీ ద్వితీయ రంగంలో ఉపరంగాలుగా చెప్తాం. కాబట్టి ఇక్కడ ఉపరంగాలలో కానీ ద్వితీయ రంగంలో కానీ స్వతంత్ర భారతదేశం తర్వాత నుంచి 2021 సంవత్సరాల మధ్యలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేటువంటి చెప్పడమే ద్వితీయ రంగంలో నిర్మాణాత్మకమైన మార్పులుగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ తయారీ రంగం ఎలా ఉంది, నిర్మాణ రంగం ఎలా ఉంది, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఎలా ఉంది, ఓవరాల్గా సెకండరీ సెక్టార్లో ఎలాంటి మార్పులు రావడం జరిగిందనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇంకో పదాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ద పాస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఐ యూజ్డ్ ఆఫ్ వన్ వర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ద పాస్ట్ ఆఫ్ వీడియోస్ ఐ యూజ్డ్ ఆఫ్ వన్ వర్డ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఓకే, తయారీ రంగం అనేటువంటి ఒక పదాన్ని వాడినాం, పారిశ్రామిక రంగం అనేటువంటి ఒక పదాన్ని వాడినాం. పారిశ్రామిక రంగం యాక్చువల్ ఏంటి, మనం పారిశ్రామిక రంగం అనేటువంటి ఒక పదాన్ని వాడినాం. సో పారిశ్రామిక రంగం అంటే ఏంటిది, జనరల్గా ఎలా ఉంటుంది? ద్వితీయ రంగానికి పారిశ్రామిక రంగానికి ఏమైనా సంబంధం ఉంటుందా అని అంటే, వ్యవసాయ రంగం అనేటువంటి ఒక పదం విన్నాం, ప్రాథమిక రంగం అనే పదం విన్నాం. ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి తేడా ఏంటిది? గనుల త్రవ్వకం మాత్రమే, గనుల త్రవ్వకం మాత్రమే. కాబట్టి ఇక్కడ తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఈ 3 రంగాలను కలిపితే దాన్ని మనం ద్వితీయ రంగం అన్నాం. కాబట్టి ద్వితీయ రంగానికి గనుల త్రవ్వకాన్ని కలిపితే, గనుల త్రవ్వకం, ద్వితీయ రంగానికి గనుల త్రవ్వకం కలిపితే వచ్చిన దాన్నే మనం ఏమంటాం? పారిశ్రామిక రంగము అని పిలుస్తాం. ద్వితీయ రంగానికి
గనుల త్రవ్వకాన్ని కలిపితే వచ్చిన రంగమే ప్రాథమిక రంగం. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో రైట్. ఇప్పుడు చూడండి, ద్వితీయ రంగం అంటే ఏముంది? తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతరాలు. వీటిని తీసుకుంటే మనకి ఏముంది? సో ద్వితీయ రంగం ఉంది. ఈ ద్వితీయ రంగాన్ని గనుల త్రవ్వకాన్ని కలిపితే వచ్చిన రాన్ని ఏమంటాం? పారిశ్రామిక రంగం. ఇది మ్యాటర్. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను పారిశ్రామిక రంగం అనే పదాన్ని ఎప్పుడైతే వాడినో అప్పుడు వ్యవసాయ రంగం అనే పదాన్ని వాడాలి. పారిశ్రామిక రంగం అనే పదాన్ని ఎప్పుడైతే వాడతానో అప్పుడు గనుల త్రవ్వకం పరిశ్రమలలో భాగం. పారిశ్రామిక రంగం అనే పదాన్ని ఎప్పుడైతే వాడతానో అప్పుడు వ్యవసాయ రంగం ఉంటుంది. వ్యవసాయ రంగంలో గనుల త్రవ్వకం అనేటువంటివి ఉండే. కాబట్టి వెన్ ఐ యూజింగ్ ఆఫ్ అగ్రికల్చర్, హియర్ ఈస్ ద ఇండస్ట్రియల్ దేర్. ఓకే, వెన్ ఐ యూజింగ్ ఆఫ్ ప్రైమరీ సెక్టార్, హియర్ ఈస్ దెన్ ఆటోమేటిక్గా ఐ హ్యావ్ టు యూస్ ద్వితీయ రంగం. ఇట్లా సెకండరీ సెక్టార్ అని వాడతాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ పదాలలో మనకు జనరల్గా కనబడడం జరిగింది. బట్ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ద్వితీయ రంగం అనేటువంటి ఒక పదమే నేను చెప్తున్నా. అప్పుడు గనుల త్రవ్వకం వాటి ఎక్కడ ఉంటుంది? ప్రాథమిక రంగంలో ఉంటుంది. సో ద్వితీయ రంగంలో ఉండేటువంటి అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేసినాం. దాంట్లో ఏమేమి వస్తాయి అనేటువంటిది. ఇక్కడ 1950వ సంవత్సరంలో ద్వితీయ రంగ వాటా 16% ఉంది. 16% ఉంది. 1950వ సంవత్సరంలో ద్వితీయ రంగ వాటా 50% ఉంది. ఇప్పుడు 2021 సంవత్సరం నాటికి ద్వితీయ రంగ వాటాను మనం పరిశీలిస్తే ఎగ్జాక్ట్లీ ఒక 26% వరకు ఉన్నది. 1950వ సంవత్సరంలో 16% ఉంటే 2021 సంవత్సరం నాటికి ద్వితీయ రంగ వాటా 20. అంటే భారతదేశంలో స్వతంత్ర భారతదేశం నుండి ఇప్పటి వరకు మనకు ద్వితీయ రంగ వాటా వాస్తవానికి చాలా వరకు పెరిగింది. ద్వితీయ రంగ వాటా వాస్తవానికి చాలా వరకు పెరగడం జరిగింది. ద్వితీయ రంగ వాటా వాస్తవానికి చాలా వరకు పెరగడం జరిగింది అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. పెరిగింది అనేటువంటిది ఇక్కడ మనకు విజువల్గా కనబడుతుంది. ఇక్కడ విజువల్గా కనబడేటప్పుడు ఎందుకు భారతదేశంలో ద్వితీయ రంగ వాటా పెరిగింది అని అంటే, పెరగడానికి ద మేజర్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో ద మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ చాలా పెరుగుతుంది. ద మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ అని అంటే తయారీ రంగ వాటా భారతదేశంలో ఎక్కువగా పెరుగుతుంది. తయారీ రంగ వాటా అంటే ఆటోమేటిక్గా మన ఇండియాలో చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు స్వతంత్ర భారతదేశం తర్వాత నుంచి పెరగడం జరిగింది. స్వతంత్ర భారతదేశం తర్వాత నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ చాలా పెరిగింది. దాంతో ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో పారిశ్రామిక రంగం అంటే పరిశ్రమలలో రిజిస్టర్డ్ పరిశ్రమలు, అన్రిజిస్టర్డ్ పరిశ్రమల యొక్క వాటా కూడా భారతదేశంలో పెరగడం జరిగింది. అండ్ అగైన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెకండరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా పెరగడానికి ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా. ద 1991 టైం సో మన ఇండియన్ యొక్క ఎకనామిక్ క్రైసిస్లో ఉండే, ఇండియన్ యొక్క ఎకనామీ ఆర్థిక సంక్షోభంలో ఉండే. ఆర్థిక సంక్షోభంలో ఉన్నది కాబట్టి ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి 1991లో అప్పటి భారతదేశ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు గారు సో భారతదేశంలో ఎకానమిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక పదాన్ని వాడింది. ఎకానమిక్ రిఫార్మ్స్. ఎప్పుడైతే ఎకానమిక్ రిఫార్మ్సే ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ఒక పదాన్ని ఎప్పుడైతే 1991లో పివి నరసింహారావు ఎప్పుడైతే వాడడం జరిగిందో అప్పుడు యొక్క పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి ఒక మోడల్ ఏంటంటే 1991 ఎకానమిక్ క్రైసిస్లో ద మేజర్ ఆఫ్ ద కంటెంట్ భారతదేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్ చాలా తక్కువగా ఉండే. అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఓన్లీ 1% ఉండే. ఒక కంట్రీ యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 1% అంటే ఆ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ పెద్దగా సక్సెస్ కావట్లేదు అన్నట్టు, రైట్? కాబట్టి ఇక్కడ 1991 తర్వాత ఎకానమీ రిఫార్మ్స్లో భాగంగా పివి నరసింహారావు గారు ఎకానమీ రిఫార్మ్స్లో భాగంగా ఎల్పిజి మోడల్ని తీసుకొచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే ఒకప్పుడు భారతదేశంలో పారిశ్రామిక రంగం మీద ప్రభుత్వం నియంత్రణ అనేటువంటిది కనబడేది. 1991లో the central government has reduced to the government of regulation policies. గవర్నమెంట్ రెగ్యులైజేషన్ పాలసీస్ రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే దాని తర్వాత లైసెన్సింగ్ సిస్టాన్ని సింప్లిఫై చేయడం జరిగింది. అంటే లైసెన్సింగ్ సిస్టాన్ని ఎత్తివేయడం, భారతదేశంలో పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం అందించడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం, ప్రపంచ పెట్టుబడులను ప్రోత్సహించడానికి గ్లోబలైజేషన్ కూడా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా ఎంకరేజ్ చేయడం వలన సో భారతదేశంలో ఎప్పుడైతే ఎల్పిజి మోడల్స్ అనేటువంటిది ఎప్పుడైతే మన ఇండియాలోకి రావడం జరిగిందో అప్పుడు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు రావడం, ఆ పెట్టుబడులు రావడంతో భారతదేశం క్రమక్రమంగా పారిశ్రామిక పెట్టుబడి రూపంలో ఇండస్ట్రియల్ అనేటువంటి సక్సెస్ అయింది. అప్పుడు ఆటోమేటిక్గా ద్వితీయ రంగ వాటా పెరుగుతూ వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ద రీసెంట్ ఆఫ్ ద కంటెంట్స్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక మార్పులు చూద్దాం. 2011వ సంవత్సరంలో భారతదేశంలో
యూపీఏ గవర్నమెంట్ ఏం చేయడం జరిగిందంటే ఒక నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తీసుకొచ్చింది. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అని అంటే భారతదేశంలో తయారీ రంగ విధానాలను తీసుకొచ్చింది. ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో భాగంగా నిమ్స్ల ఏర్పాటు అంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ని ఏర్పాటు చేయడం, అంటే తయారీ రంగ వాటా పెంచడం, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం. దాని తర్వాత 2014 సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా లాంటి పాలసీస్ తీసుకురావడం. ఓకే, భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా లాంటి పాలసీ తీసుకురావడం, స్టాండప్ ఇండియా లాంటివి తీసుకురావడం, స్టార్టప్ ఇండియా లాంటి రావడంతో భారతదేశంలో ఆటోమేటిక్గా కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో లాక్డౌన్ టైంలో కూడా ఆత్మనిర్భర్ భారత్ లాంటి పదాలు వాడి డొమెస్టిక్ ఎకనామీని ఎంకరేజ్ చేయాలనుకున్నాం. ఓకే, సో ఇలాంటి కంటెంట్స్ ఉండడం వల్ల భారతదేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ, సో లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్లో కానీ, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై కానీ, సో నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్ అనేటువంటిది ద్వితీయ రంగంలో రావడం జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, రైట్. అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ ద టెర్షరీ సెక్టార్. తృతీయ రంగం అంటే ఏంటిది, ఏమేమి ఏంటంటే మనకు సో తృతీయ రంగంలో ఏమేమి ఉంటాయి జనరల్గా మేజర్గా సో మనకు రవాణా, అండ్ అగైన్ వ్యాపారం, రవాణా, నిల్వ. ఓకే, సో వ్యాపారం. అండ్ అగైన్ ఇంకా తీసుకుంటే మేజర్గా హోటల్స్, తర్వాత రెస్టారెంట్స్, ఓకే, సో తర్వాత బ్యాంక్స్, ద ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఓకే, గవర్నమెంట్ సర్వీసెస్, అండ్ అగైన్ ఆక్యుపేషనల్ అంటే తర్వాత సోషల్ సర్వీసెస్, సామాజిక వ్యక్తిగత సేవలు అని పిలుస్తాం. ఇవన్నీ సేవా అంటే మన తృతీయ రంగంలో. తృతీయ రంగానికి మరొక పేరే సేవారంగం. ఒకటి తృతీయ రంగంలో సేవారంగంలో తీసేయడం కానీ కలపడం కానీ ఏముండదు. ఎందుకంటే పారిశ్రామిక రంగానికి ద్వితీయ రంగాన్ని తేడా గనుల తవ్వకం, వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగాన్ని తేడా కూడా గనుల తవ్వకం అన్నాం. రైట్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ తృతీయ రంగంలో రవాణా, నిల్వ, వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ద గవర్నమెంట్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్ ఇవన్నీ భాగం. రైట్, ఇప్పుడు భారతదేశంలో తృతీయ రంగంలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు జనరల్గా ఏమొచ్చాయనేటువంటిది సో మేజర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, 1951 సంవత్సరంలో భారతదేశంలో మొత్తం సేవారంగ అంటే తృతీయ రంగ వాటా 25% ఉండే. అండ్ 2021 సంవత్సరంలో సో సేవారంగ వాటా బేస్ చేసుకుంటే సో మ్యాక్సిమం మనకు ఒక 54% వరకు ఉంది. 25% ఉన్నది ఎంత పెరిగింది, 54% వరకు పెరిగింది. అంటే చాలా మార్పులు వచ్చినాయి. ఈ చాలా మార్పులు రావడానికి ద రీజన్ తీసుకుంటే యాక్చువల్లీ 1950 నుంచి 1990 మధ్యలో సేవారంగంలో కానీ తృతీయ రంగంలో కానీ నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు పెద్దగా రాలే. కానీ 1990 సంవత్సరం తర్వాత భారతదేశంలో సో నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు చాలా వరకు వచ్చినాయి. అదేంటంటే 1991 ఎకానమీ రిఫార్మ్స్ ఎప్పుడైతే తీసుకొని రావడం జరిగిందో, 1991 ఎకానమీ రిఫార్మ్స్ ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటి నుంచి మన భారతదేశంలో విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలలో మార్పులు రావడం, టెక్నాలజీ మన ఇండియాలోకి రావడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కువగా రావడం, గ్లోబలైజేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి రావడం, ఆ ప్రపంచ పెట్టుబడులలో ప్రైవేట్ పెట్టుబడులలో సేవారంగ పెట్టుబడులు ఎక్కువగా ఉండడం. ఓకే, అందుకే సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా పెరగడం. సో దాంతోపాటు ఎప్పుడైతే పట్టణీకరణ జరగడం జరిగిందో అంటే మన 1990s తర్వాత ఇండియాలో అర్బనైజేషన్ బాగా పెరిగింది. అర్బనైజేషన్ ఎప్పుడైతే బాగా పెరగడం జరిగిందో అప్పుడు సేవల రంగ పాత్ర పెరిగింది, సర్వీస్ సెక్టర్ బాగా పెరిగింది. అందుకే ఆర్థిక వ్యవస్థలో అప్పుడు కూడా ప్రపంచం 90s తర్వాత ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ పెరగడం. ఓకే, ఒక సిస్టమేటిక్ చేంజెస్ అనేటువంటిది ప్రపంచంలో రావడం, దాని ఒక ఇంపాక్ట్ కూడా మన ఇండియాలోకి రావడంతో భారతదేశంలో కూడా ఒక ఎల్పిజి మోడల్ ప్రవేశపెట్టేటప్పుడు ద ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ కంటెంట్లో భాగంగా సర్వీస్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చినాయి, సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఇన్నోవేషన్స్ ఎక్కువగా పెరిగినాయి. ఆటోమేటిక్గా భారతదేశంలో సేవారంగం అభివృద్ధి అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి ఇవి సో మన ఇండియాలో సేవారంగంలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పులుగా క్లియర్గా చెప్పచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, హియర్ ఈజ్ ద మై డియర్ ఆస్పిరెంట్స్. సో నేను మీకు ఇక్కడ ఏం చెప్పినాదో భారతదేశంలో రావడానికి ఉండేటువంటి ఒక కారణాలు అంటే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు రావడానికి కారణం. ఇది ఎక్స్క్లూజివ్ ఓన్లీ గ్రూప్ 1 మెయిన్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, ద ఫ్యాక్ట్స్ చెప్పిన కరెంట్ ఎకనామీతో పాటు ద కాన్సెప్ట్ ఓరియంటేషన్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో నమస్తే, కీప్ వాచింగ్ టీసాట్ ఛానల్. నమస్తే.